కొడక నేను మర్చిపోయి చెప్పినా మీకు బాబు ఉన్నాడు నాకు భర్త ఉన్నాడు కొడక అప్పుడు వెనక ఎల్లమ్మ ఏమనుకున్నది పోను 6 నెలల తవ్వ రాను 6 నెలల తవ్వ అట్లొక్క ఏడాది నా కొడుకు నుంచి నువ్వు మెడకొడ తప్పించుకోవచ్చు అనుకున్నది కొడక ఇక్కడ కాదు అక్కడ కాదు నీ కన్న తండ్రి ఎవడు ఎక్కడ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని భార్య నాకు సత్యలోకమైనటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి సరస్వతి అన్నది ఆలయదేవిని ఆలయదేవిని పెళ్లి చేసుకున్నది గౌతమాముని కొడక ముళ్ళు తోడ పుట్టింది ఒక్కతే అటువంటి సరిదేవి పుట్టిందిరా
బాబు కూడా పుట్టకున్నా కూడా వెలగకున్నా ప్రేమకు అటువంటి వరదకు చెల్లాను పిలుచుకున్నాడు. నా చెల్లని ముక్త గా సరిదేవి అందరి 7 మర్చెట్టు రాజులు కూడా పుట్టింది ఒక్కటే చంద్రాదేవి కొడక. మా మేనగోడలు యువదత్తా అని పేయింది పోకడా సరిదేవి పట్టం వేయింది కొడక. అయ్య మల్ల మర్రి రాలేదు నా కొడక. మరి సెట్టు రాజుల పట్టం మాల్యవేండా ఫోన్ 6 నెలల తొవ్వ రాను 6 నెలల తొవ్వ పొయ్యత్తాను వేండి అక్కడి నుండి రాలేదా ఎక్కడున్నవరా మరి సెట్టు రాజుల పట్టం పోవడానికి 6 నెలలు రావడానికి 6 నెలలు నేను ఇట్లా తల్లిని విడిచిపెట్టి ఇట్లా అక్కడికి వెళ్ళిననుకో లంకెళ్ళి ఒకసారి అదంటుంది ఒకసారి ఇదంటున్నది లంకెళ్ళి ఉన్నది తొంగెళ్ళి ఉన్నది అనరాని మాటలు మాట్లాడబట్టే ఒకసారి వాళ్ళు అమ్మటం రాబట్టే ఒకసారి ఎరకల్లా అంచారి చేసిన బట్టే ఒకసారి అయ్యొచ్చి పొందలు పెట్టిన బట్టే గంటకో మాట మాట్లాడుతుంది గడియకో మాట మాట్లాడుతున్నది లంకెళ్ళి ఉన్నది తొంగెళ్ళి ఉన్నది దీన్ని విడిచిపెట్టి నేను పోయింది అనుకో ఈ లంకెళ్ళి తొంగెళ్ళి ఎట్టి పోయేది జనవది బలపరిచే రాముడు తల్లి ఎల్లవని నీ దగ్గరనే ఉంటా మన తండ్రి మరి చెట్టు రాళ్ళ పట్టం వేండా ఎక్కడ చంపిగా చంపిగా అది చంపి ఉన్నావురా పోయి సంపరాతమురా
అరే నేను రోజు రాకి చెప్తాను అక్కడ పిల్లలు వస్తారు రోజు మిత్రుగా అరే నీకు తెలియాలి వస్తున్నాడు మగవాడు తెలుసా నువ్వు అయిన కాల పిట్టలు నువ్వు అయిన వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్నారు అది అసలు అప్పుడే ఉట్టి దేవుడైతున్నది పిల్లి వచ్చినట్టు అటువంటి అయినా నువ్వైనా చూసాడు కల్లా అన్న చెప్పరా ఎవరు వాడు ఎవరు కావచ్చా ఎవరైతే నువ్వు అడుగుదాం ఏ ఊర్లో ఏ పల్లెని అడుగుదాం అని బుదికిద్దాం వారి ఊరి పేరు వారి పేరు ఎత్తిన తర్వాత సంగతి చెప్తాం తర్వాత చూసుకుందాం అందులో నేనే చెప్పన్న దగ్గరికి వచ్చిర్రు దగ్గరికి వచ్చి మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు నేను పావనికి రేణుక ఎల్లమ్మ రెండో కొడుకులు నా పేరు జంపనేశుడు అంటారు బావలాలా బావలాలా అంత మంచిగా బాగుంది రాజులాలా అంత మంచిదేనా బావా సూపర్ ఏడుగురు బావలు ఏడులో ఉన్నావు పెద్ద బావా వాడు ఎప్పుడు మూలగా ఉంటాడు వాడు ఎప్పుడు మూలగా ఉంటాడు వాడు ముంగడికి రాడు అయితే అయితే బామర్ది ఏడు మరి ఏడు దాకా పోతున్నావు ఇటు ఏడు దాకా కాదు ఏడు దాకా పోతున్నావా ఏడు దాకా పోతున్నావు అంటున్నా బాబా మనిషంటి రాజులా మా అన్న బలపరిశరావు పంపిండు మా తండ్రి ఇక్కడ ఉన్నాడు కదా మా తండ్రి దగ్గర పంపిండు మా తండ్రి ఎక్కడ ఉన్నాడు మా తండ్రిని పట్టుకొని తీసుకొని పోతానయ్యా బావలారా అరే చిన్నడా ఇట్లా రాని పెళ్ళనుకుంటారు అన్ని చేయండి దొరికింది దశగా కూడా వాళ్ళు బాబుగారు కూడా వచ్చిందట ఇప్పుడు మనం చెప్పొద్దు ఈ పాల పిట్ట వార్తలు ఓర్పించుకొని వార్తలు ఫ్రై చేయించుకొని తిన్నాక తర్వాత అని వంటలు పెట్టుకుని మంచి రాదులు చెప్పదు దగ్గరికి వచ్చి అరే బాబర్ది బావలారా మీ తండ్రి తాత చెప్తాం కానీ నువ్వు ఈ పాలపిట్టును పోయి బాబయ్యా పాలపిట్టును పోసి మంచిగా పూలు నీకు మంచి కవరయ్యి చిన్న 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 ముక్కలు చెయ్యి చిన్న చిన్న ముక్కలు చేసి ఎసరలో పెట్టి మంచిగా ఫ్రై చేయి మేము గంగచరం పోయి తాళం చేసేస్తాం అయ్యో బాబా మనిషి రాజులారా అది పోతున్నాను తెలవదయ్యా నేను బ్రాహ్మణి ఎల్లమ్మ కొడుకును అంటే అయిపోతా నువ్వు కోరుకొని మీ బాబు చెప్తావు చాలా గట్ట చెప్తాం బాబా నీ సువాసన కౌ సువాసన నాకు వడది బావలా నువ్వు తినకు నువ్వు తినగానే మింగల ముందు కట్టుకొని పొయ్యి ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయి మంచిగా సుక్కలు ఫ్రై కొట్టు మీరేటి పోతారు మేము తానే చేసేస్తాం తానే చేయక మేము టైగర్ పోలే నేను ఇది కొయ్యను అంటున్నా బావలాలా మీ బాబు లేకపోతే చెప్పం ఇక బావలకు దండం పెట్టిండు చెప్పనేసుడు చెప్పండి కోట్ల బలవాళ్ళు పల్లెల పబ్బలు పెట్టిండు వడిల వాను పెట్టిండు ఈ పిట్ట పాలు ఈ పాల పెట్టిన పోయిపోతున్నట్టు మా బాబు అక్కడే అటువంటి కర్రీ మా తల్లిని ప్రాణం చేయబట్టి చెప్పని వేసుడు బావలాల మీరు వచ్చినాక తప్పకుండా మా బాబు జాడు చెప్పుండ్రి ఎక్కడ పక్కనగా పాల పెట్టిన వస్తాను అంటున్నాడే పాలపిట్టని తీసిండు చెప్పగా చేతులు పెట్టి మరి చెప్పి కాదు ఆరి పెద్దోడా తాను ఎల్లకమున బట్టలన్నీ ఎంటకపోయే మైలంతా అంతగా పోయారా గంగపోయి స్నానం వేసేస్తావా అని ఏడుగు అన్నదమ్ములు సోచాలా నాగమణి
మరుసటి రాజు తడబడి తాను చేసుకుంటే తడవల్లి ఇసుకుబడి వల్ల కట్టుకొని వాళ్ళ సంగతి గంగలో పట్టుకుంటాను కానీ ఎల్లమ్మ కొడుకునే చంపనేసుడా చంపనేసుడా పిట్టను పట్టిండు ఆయన కత్తి పట్టిండు పిట్ట తలగా తీసిండు ఆకు కోసినటువంటి చంపలు లేరు కానీ వాళ్ళ బిడ్డలు కూడు నీకుతున్నాడే వాళ్ళ కూడు నీకిన బిడ్డలు మంచి గౌరించిండు గౌరించిన బిడ్డలు చిన్న 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 ముక్కలతో తయారు చేసిండు నా ఎదుగా ఎట్టబట్టే చంపలరా ఎదుగా ఎట్టబట్టే చంపలరా మూడు రాళ్ళు పెట్టిండు పోయి ఎట్టు పెట్టిండే చంపలు ఎసరు మసిన అయిన ముక్కలన్నీ ఎసరల పారేసిండు కింద మంట పెడుతున్నాడు బరబర 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 మంట మండుతుంది అటువంటి అయిన కూరైన కానీ సూర్యుడు నా తలలు తల్లారా అన్న ఉప్పు లేకపోయే కడుపుడు లేకపోయే బుస 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 నాయన కూర వంగుతున్నది కూర పొంగు అటువంటి పొంగేటువంటి కూరని కళ్ళు చూసి చంపల్లా అయ్యో రామ భగవంత కూర వంగితట్టున్నది ఏం చేయాలి అని మన చెట్టు రావులా 7 మేడలు ఊరిన కానీ వాళ్ళ కొంపల కుర్రాయి పెట్ట ఒక శిల్సు దొరకలేదు ఒక అటువంటి గంటి దొరకలేదు వాళ్ళ ఒకటే చీకటి మారు లోపల శివల్ల గద్దె లోపల బంగారు టంకిపేట కనబడుతుంది చంపలకు బంగారు టంకిపేట ముందు తీసి చూసేవారు కదా అండ్ పుల్ల కనబడుతుంది చంపలకు ఏదైతే నాయన ఈ పుల్ల తీసుకుపోయి కూరలు కలుపుతున్నాని ఆ పుల్ల చేత పట్టింది నా తవలాల అది జిగర్ల పుల్ల పుల్ల అని చెప్పి మన చెట్టు రాజు తెలియదు చంపన తెలియదు ఈ పుల్ల చేత వచ్చినాడు చంపన్నరా పొయ్యిగాడికి వచ్చినాడు చంపన్నా ఎసలో పెట్టినాడు ఒక చుట్టూ పోతే చంపన్నా ఓరాలు పోయబట్టే అమలారమ్మా రెండో చుట్టూ తిప్పే చంపన్నా రోమాలు పోయబట్టే పాలపిట్ట మూడో చుట్టూ తిప్పే చంపన్నా ఒకటి మొత్తం ఉండే పాలపిట్ట నాలుగో చుట్టూ తిప్పే చంపన్నా పిట్ట నరాలు పోయబట్టే అమలారమ్మా ఐదో చుట్టూ తిప్పే చంపన్నా హౌసులు పోయబట్టే పాలపిట్ట ఆరో చుట్టూ తిప్పే చంపన్నా ఆరో చుట్టూ తిప్పే కల నైన్న పాలపిట్ట హౌస్ వచ్చింది నరాలు వచ్చినాయి పూరు వచ్చింది ఆ పాలపిట్ట గుర్రు చేసుకుని చెట్టు వినబడ్డది నువ్వు ఎంత పని ఎత్తువే నా బిట్ట వెళ్ళిపోతున్నా పాలపిట్ట నీ కడుపు కాలిపోని ఇసుల గుర్రాయే పాలపిట్ట నా బావలు నన్నుంచరే పాలపిట్ట నా ప్రాణం ఇద్దరే పాలపిట్ట దానికి ఏం చీట పట్టిందని చెట్టు మీద కిలకిల కిలకిల నవ్వుతుంది పాలపిట్ట దానికి ఏం ఖర్చు పట్టిందని మళ్ళీ ఇసుల కడుతుంది పాలపిట్ట ఇక నా బావలు వచ్చినంటే వాళ్ళ కడుపు కాలిపోయి వాళ్ళ చేతిలో ఉన్నది నా ఈ పేరు ఉన్నది నేను ఎక్కడ పోయినా పాలపిట్ట దండం పెడితేనే నా ఇసుల కంటే ఆడతలేదు వాళ్ళ వచ్చినంటే వాళ్ళ కడుపు కాలిపోరు పిక్క తింటారు ఒక్క తాటలు నా బావలు నేను ఎక్కడన్నా జాయి ఉండే వాళ్ళకి నేను కండకి కనబడని
అందరికి అదే కావాలి నాకు ఏది వస్తుంది? నువ్వు పిట్టలు తింటావురా? అది పిట్టలు తింటావా? అబ్బబ్బబ్బా చంపిగాడు ఎంత కన్నా అంటున్నాడు అంటే అంట ఇక్కడ దాకా కమ్మ వాసన వస్తున్నది. మసాలా గసాల గంగొట్టు దాకా ఆసన రాబట్టే పొయ్యి కడుపు నిండా కమ్మగా తిన్నవా అని పరిశెత్తి రాదులు ఆ తినడానికి బయలు గంగొట్టు నుంచి అన్నదారిలో ఎపాల దారిలో అన్నదారిలో ఎపాల దారిలో అన్నదారిలో అన్నదారిలో ఎపాల దారిలో అన్నదారిలో ఎపాల దారిలో ఏ